అంబేద్కర్ కి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీ అందరికీ అందరూ చదువుకున్న విద్యార్థులు ప్లస్ ఆఫీసర్లు అయినారు కనుక మీ అందరికీ తెలుసు. ఆ రాజ్యాంగం రచించిన రూపకర్త ఆయన జన్మం మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్లోని మౌకంటెన్లో జన్మించాడు. 14వ సంతానం. ఈయన చదువులో చాలా ఆసక్తిగా ఉండే, చురుకుగా ఉండే. తల్లిదండ్రులు ఆయన స్టడీ చూసి చదివించాలనే తపనతో మంచిగా ఆయనను కంటైన్మెంట్లో చదివించారు. చదువుతూ ఉంటే అక్కడ ఉన్న అగ్రవర్గ కులాలని వాళ్ళు ఈయన చదవకుండా బయటికి గెట్టేయడం జరిగింది. కిటికీ బడి అయితే ఈతలో నిలబడి ఆయన ఇసుకలో రాసుకున్నాడు. ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఇసుకలో రాస్తూ కొంత నేర్చుకున్నాడు. తర్వాత అరే ఈ పిల్లవాడు స్టడీ బాగా చేస్తట్టున్నాయి. ఆయన గురువు అయిన మహాదేవ్ అంబేద్కర్ ఉండే, ఆయన దగ్గర చేర్చుకొని ఫీజులు కట్టి ఒక పక్కనైనా పర్వాలేదు చదవనియండి అని ఆయన అధ్యాపకులకు చెప్పి నేర్పించి కూర్చోబెట్టి చదివించాడు. తర్వాత ఆయన చదువుకుంటూ ఆ విధంగా వెళ్తూ ఉంటే విద్యాభ్యాసం మంచిగా స్టడీ చేయడం జరిగింది. ఎన్నో ఇప్పుడు అమెరికా కానీ కొలంబియా యూనివర్సిటీలో కానీ డాక్టరేట్లు పొందాడు. ఎన్నో చదువులు చదివాడు. ఆ చదువుల్లో ఆయన మించిన దేశంలో అక్కడ ఎవరు లేరు. ఇంకొకరు ఉన్నారని తెలుసు. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కానీ మన స్వతంత్రం వచ్చినప్పుడు మనకు రాజ్యాంగం రచించాలంటే మనం ఏ ప్రతిపాదికన రాజ్యాంగాన్ని రచించాలి, ఆ రాజ్యాంగం యొక్క విధులేంటి, ఆ యొక్క కర్తవ్యం ఏంటి, ఏ విధంగా మన భారతదేశంలో ఉన్న జనాలు అంటే మనుషులకు అనుగుణంగా రచించాలి. అందుకని ఒక 5 దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని అక్కడ ఉన్న వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క అక్కడ ఉన్న రాజ్యాంగం యొక్క ఆదేశాలు తీసుకొని రావడం జరిగింది. అందులో మనకు అనుకూలంగా ఉన్న ఆ యొక్క సూత్రాలు కానీ ప్రకటనలు కానీ కావలసినవి మనకు అనుగుణంగా చేర్పించడం జరిగింది. 5 రాజ్యాంగాన్ని రచిస్తే అందులో 2-3 ప్రాణాలు, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన హెల్త్ బాగాలేదు. ఆ 3 కూడా ఆయన మీద వేసుకొని రాజ్యాంగం రచించడం జరిగింది. ఎక్కువ 90% ఆయన రచించాడు. ఆయనకు మనం అందరం ఎల్లకాలం రుణపడి ఉంటాం, రుణపడి ఉండాలి కూడా. ఎందుకంటే ఆయన లేనిది ఈ రాజ్యాంగం లేదు. రాజ్యాంగంలో ఉన్న గ్రామ వ్యవస్థ కానించి పార్లమెంటు వ్యవస్థ వరకు ఆయన రచించడం జరిగింది. అందులో ఉన్న సర్పంచ్, గ్రామ వ్యవస్థ అంటే సర్పంచ్ వ్యవస్థ నుంచి ఇప్పుడు వచ్చిన ఓట్లు, వార్డు మెంబర్ కానించి ఎంపీ, రాష్ట్రపతి వ్యవస్థ, ఒక పక్క గవర్నమెంట్ వ్యవస్థ, ఒక పక్క రాజకీయ వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలను రచించిన మహానుభావుడు కాబట్టి ఆయనకు మనం వినలేని రుణపడి ఉండాలి. ఆయన మరవకూడదు. వర్ధంతి కానీ జయంతి కానీ 1891లో ఏప్రిల్ 14న జన్మించిండు. మరి డిసెంబర్ 6, 1956లో చనిపోవడం జరిగింది. దయచేసి ఇవన్నీ ఈ ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ అందరం ఆచరణలో ఉండాలని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్దులై నడవాలని కోరుకుంటూ చిన్న సందేశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.